టీటీడీ లడ్డూలో జంతు కళేబరాలను కలిపారు, కల్తీ నెయ్యిని వాడారు అని చెప్పేసి మనం వింటూనే ఉన్నాం. ఇరు పార్టీ నేతలు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు పరస్పర వాదనలు అయితే చేసుకుంటున్నారు. ఇందులో ఎవరిది తప్పు ఉందంటారు? ఏటి ఇంత హిందూ మతం ఇంత పవిత్రతను ఇలా భగ్నం చేశారు వైసీపీ వాళ్ళు అన్న ఆలోచనతో ప్రజలు పెద్దల పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లకి అక్షంతలు ఎత్తే తుడిసేసుకోవడం, పారకు విత్తే కచ్చీపులతో తుడిసి పక్కన పోసేసుకోవడం. వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయండి. లేదండి, జగన్మోహన్ రెడ్డి గారికి అయ్యప్ప మాల గురించి తెలియదు. ఎందుకంటే గురుస్వామిని సూపర్ స్వామి అన్నారు ఆయన, అందుకనే సూపర్ స్వామి అన్నాడు. 10,000 రూపాయలు ఇస్తా అంటున్నారు ఇవాళ రైతుకి. ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? కాకపోతే ఇప్పుడు 100 రోజులకి డెవలప్మెంట్ అంటే కష్టమే, వస్తే టైం పడుతుంది. దేనికన్నానే మాల వేసుకున్నాను మాత్రాన్ని ఇచ్చేస్తారంటే మా వాళ్ళు చాలా మంది వేసుకున్నారు. ఇచ్చేమని చెప్పండి. అలా అయితే హిందూ అంటే మతం కాదు, అది కులం కాదు. ఈ 100 రోజుల్లో ఎవరన్నా ఏం చేసేస్తారమ్మా? పెళ్ళయిన తర్వాత ఒక భార్యకి భర్తకి అటాచ్మెంట్ కడగాలంటే కనుక 12 సంవత్సరాలు పడుతుంది. హిందూ ధర్మం పూర్తిగా తెలిసిన వాడిని ఎవరినైతేనో వాళ్ళనైతే మనం చైర్మన్గా కానీ యువగా కానీ చేయాలి. కానీ రాజకీయ నాయకుల్ని చైర్మన్లుగా చేసి వాళ్ళ వల్ల తప్పులు ఎన్నున్నా తమ తప్పులు ఎరగని వారు గొప్పవారని. సదంలో కూడా ఇన్కమ్ చూసుకుంటే రాజకీయం చేస్తే ఎలాగ మేడం గారు? అధికార మతంతో ఏం చేసినా చెల్లుతుందని ఒక అధికార అహంభావంతో వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. తిరుమల తిరుపతి, ఆ తిరుమల వారి ప్రసాదం అంటే దేవుణ్ణి చూడకపోయినా కొండ వరకు వెళ్ళకపోయినా అక్కడి నుంచి ప్రసాదం వచ్చిందంటే ఎంతో ఆనందపడిపోతారు. హిందువులైతే ఎంతో ఆ ప్రసాదాన్ని దేవుని రూపంగా భావిస్తారు కూడా. అలాంటి ఆ ప్రసాదంలో కల్తీ జరిగింది. అది జంతువుల నుండి వచ్చిన కొవ్వుతో తయారు చేసింది అనగానే యావత్ ఆంధ్రప్రదేశే కాదు, తెలుగు రాష్ట్రాలే కాదు, మొత్తం ఇండియా కూడా ఒక్కసారిగా ఉలికిపడింది. ఎంతో ప్రసాదంగా భావించే ఆ ప్రసాదంలో, స్వామివారి ప్రసాదంలో ఇలా కల్తీ జరగడం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇరు పార్టీల నేతలు కూడా పరస్పర వివాదాలు అయితే చేసుకుంటున్నారు. తప్పు మాది కాదు అంటే మాది కాదు అని. అసలు తప్పు ఎక్కడ జరిగింది? రిపోర్ట్లు ఏమొచ్చాయి? ల్యాబ్ నుంచి రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఆ విషయం బయటికి చెప్పడానికి ఎందుకు లేట్ అయింది? దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? అసలు బ్రాహ్మణుల పరిస్థితి ఏంటి? బ్రాహ్మణులు అంటే ఎంతో నిష్ఠగా నియమాలతో ఉంటారు. అలాంటి ఆ ప్రసాదం తిన్న బ్రాహ్మణుల పరిస్థితి ఏంటి? ఇలాంటి మరెన్నో విషయాలు ఒకసారి ప్రజలను అడిగి తెలుసుకుందాం. నాతో రండి. గత పాలకులు నిర్లక్ష్యం అండి ఇది. దేనికోసం అంటే దాని మీద ఎవరు దృష్టి పెట్టరని ఆలోచనతో తప్పుడు పనులు చేసుకుంటూ వచ్చారు. మీకు ఇంకా ఫ్యూచర్లోకి వెళ్ళాలంటే 2004లో వీళ్ళ ఫాదర్ జగన్మోహన్ రెడ్డి గారు, ఫాదర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తిరుపతి మీద దృష్టి పెట్టి ఏడుకొండలో కాదు ఏదో అని ఫర్ ఎగ్జాంపుల్గా ఏదో వాడాడు. కీలకతం అయిపోయింది, దుకాణం బంద్ అయ్యింది. అంటే చచ్చిపోయిన వాళ్ళ గురించి కామెంట్ చేస్తున్నామని అనుకోవడానికి కాదు, కానీ వీళ్ళకి చులకనాభావం, హిందువులంటే చులకనాభావంతో ఈ పరిస్థితి. ఎందుకంటే సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. 2019లో గెయిన్ అవ్వడం జరిగింది. ప్రజలు నమ్మారు. నమ్మడంతో పాటు ఇది కంటిన్యూ మోసం చేయడం మొదలెట్టాడు. ఎందుకు చేశాడంటే ఎవరో పట్టించుకోరో, నా ఆధిపత్యం జరిగిపోద్ది అన్న ఆలోచనతో ఆ ప్రయాణం చేశాడు. ఆ ప్రయాణంలో ఎవరికో వర్క్ ఇచ్చారు, ఎవరో దానికి డైవర్ట్ చేశారు. అది మాత్రం జరగడం మాత్రం వాస్తవం. ఏ టెస్ట్ రిపోర్ట్లో అన్నా కూడా ఇది నిజమని తేలిన తర్వాతే పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా యాక్షన్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఇవాళ కూడా దేశం మొత్తం తిరుపతి మీద చూసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ లడ్డూలో ఏటి ఇంత హిందూ మతం ఇంత పవిత్రతను ఇలా భగ్నం చేశారు వైసీపీ వాళ్ళు అన్న ఆలోచనతో ప్రజలు దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. సార్, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏం చేస్తున్నారంటే, నేను హిందూ మతాన్ని సపోర్ట్ చేస్తలేదు, అందరూ సమానమే, కానీ వీళ్ళు ఎందుకు ఇలా చేశారు అన్న బాధతో పవన్ కళ్యాణ్ గారు దీక్ష మొదలెట్టారు. ఆ దీక్షకి కంట్రీ వైడ్ ప్రపంచం మొత్తం మన తిరుపతి వైపు చూస్తుంది మేడం గారు. దీన్ని మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కులమతాలను రెచ్చగొడుతున్నారు, అందరినీ అన్ని కులాల వాళ్ళని రమ్మంటున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు కదా. అసత్యం, అబద్ధం. నేను ఎందుకు చెప్తున్నానంటే, మన దేశ చరిత్రలో 100% నెగ్గిన కెపాసిటీ ఉన్న పవన్ కళ్యాణ్ గారే. ఎందుకంటే మా పార్టీ వాళ్ళ 21 సీట్ ఏంటి 21 సీట్ అన్నా కూడా నేను ఏం తీసుకోరో నాకు తెలుసు, ఎలా నెగ్గించుకోరో నాకు తెలుసు, ఎలా జగన్మోహన్ రెడ్డి తొవ్వు పాతేయాలో నాకు తెలుసు అన్న వ్యక్తి ఈ పవన్ కళ్యాణ్ గారు. ఈ సందర్భంలో ఇవన్నీ చేసి మంచి రిజల్ట్ మనకు వస్తుంది. 160 పైసలకు
ఈ కూటమికి వద్దని చెప్పింది ఫస్ట్ స్టేట్మెంట్ ఎలక్షన్ ముందు కూడా ఆయన ఇచ్చారు. అదే జరిగింది మేడం గారు. టీటీడీ లడ్డు వివాదం ఏదైతే తెరపైకి వచ్చిందో అందులో ఎవరిది తప్పు ఉందంటారు? అసలు నెయ్యి కలిసి ఆ నెయ్యిలో కల్తీ జరిగింది, జంతు కళేబరాలతో చేసిన నెయ్యిని కల్తీ చేసి వాడారు అంటున్నారు కదా, ఎవరిది తప్పు ఉందంటారు? పాత పాలకవర్గందండి. ఎవరైతే అప్పుడు ఎవరున్నారో వాళ్ళదే తప్పు ఉంటుందండి. వాళ్ళు కరెక్ట్గా చేయలేదు. ఏంటి టెస్టింగ్స్ ఇవన్నీ చేయకుండా వాళ్ళ కమిషన్లు వీటి కోసం వేరే వాళ్ళకి ఇచ్చేసారు. అంతే, దానికి ఇది ఉందండి. ఇది రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం కదా. మరి జూలై 16న రిపోర్ట్ వస్తే ల్యాబ్లకు వెళ్ళిన రిపోర్టు సెప్టెంబర్ 18 వరకు మీరు ఇప్పటి వరకు తీసుకురాకుండా ఎందుకు ఆగారని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అది కరెక్టే. మరి వీళ్ళు కూడా ఇది కరెక్టా కాదా ఇవన్నీ వీళ్ళు టెస్ట్ చేసి వీళ్ళు మరి ఒక మాట అన్నామంటే ఇది సీఎం అన్నాడంటే దానికి కట్టుబడి ఉండాలి కదా. మా అవతల లేకపోతే తప్పు అయితే అవతల అటాక్ ఇస్తారు కదా, కట్టుబడి ఉన్నారు కదండి దీనికి. అందుకని లేట్ అయింది. వీళ్ళు నిర్ణయాలు తీసుకోవడం అన్నీ కరెక్టా కాదా, ఇది తప్ప ఇవన్నీ తీసుకోవాల్సిన బాధ్యత కూడా సీఎం మీద ఉంది కదండి. అందుకని లేట్ అయింది. మరి 100 రోజుల పరిపాలన ఎలా ఉంది? సూపర్ 6 పథకాలు అమలు చేయలేదని చెప్పేసి అంటున్నారు కదా. సూపర్ 6 100 రోజుల్లోనే చేసేస్తారండి. వీళ్ళు చెప్పారు సూపర్ 6 ఓటే ఇది చేశారు. ఏంటి పెన్షన్లు 1వ తారీఖు టెన్షన్గా ఇచ్చేస్తున్నారు. ఎంప్లాయీస్ శాలరీస్ 1వ తారీఖుని ఇచ్చేస్తున్నారు. అలాగే ఇంకా మిగతా కార్యక్రమాలు ఎమర్జెన్సీగా ఏమన్నా చిన్న కార్యక్రమాలన్నా మొన్న వరద వచ్చింది మనకు, గొట్లు కూడా వేసేస్తున్నారు ఇక్కడ ఈ ఊర్లోనే. ఇలా చిన్న కార్యక్రమాలు ఇంకా టైం ఉంది కదండి. ఒక్కొక్కటి అమలు చేస్తారు. దీనికి కూడా నిధులు ఉండాలి కదండి. నిధులు లేవు కదా, అది జనాలకు తెలుసు కదా ఇక్కడ అంతా ఖాళీ అని. వీళ్ళు చేసి ఒక్కొక్క కార్యక్రమం నెమ్మదిగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. సూపర్ 6 కంపల్సరీ చేస్తారు. బ్రాహ్మణులు అంటే చాలా నిష్ఠగా ఉంటారు. బ్రాహ్మణులందరూ కూడా దీని మీద చాలా పోరాటాలు చేస్తున్నారు ఇలా జరిగిందని చెప్పి. దీని గురించి మీ స్పందన ఏంటి? వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయండి. హిందూ మతం యొక్క ఔన్నత్యాన్ని వీళ్ళని కాపాడేది బ్రాహ్మిన్సే టోటల్గా. వాళ్ళు దీని మీద తీసుకున్నారు కదండి. అక్కడ గుళ్ళో కూడా ఈరోజు నిన్నంతా కూడా ఇవన్నీ చేశారు, కార్యక్రమాలన్నీ చేశారు. టీవీలో చూస్తున్నాం కదా, దాని మీద వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయండి. టీటీడీ లడ్డు వివాదం చూస్తున్నాం కదండి. ఇది కేవలం కూటమి ప్రభుత్వం తమ 100 రోజుల పాలన డైవర్షన్కి మాత్రమే ఇది తెరపైకి తీసుకొచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలపై మీరు ఎలా సమర్థిస్తారు? ఆంధ్ర రాష్ట్ర జై జనసేన అండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఉన్న నమ్మకం కానీ, ఆ భగవంతుడి మీద మాకున్న శ్రద్ధ కానీ, ఏదో ఒక 2-3 రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుని చెప్పడం తప్పని తెలుసుకుని గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా కూలంకుషంగా ఇలాంటి పనులు మనుషులు చేసే పనులు కదా అసలు ఇవి అని చెప్పేసి చాలా కూలంకుషంగా 2-3 నెలలు సమయం తీసుకుని దాని గురించి ఇచ్చేసాక చాలా మనుషులు ఎవరో ఊహించని నిజాలు బయటపడడంతో ఆ విషయాన్ని 2-3 నెలలు సమయం తీసుకుని దాన్ని తేటతెల్లం చేయడం జరిగింది. అది ఏదో డైవర్ట్ చేసే పాలిటిక్స్ ఆ జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు తప్ప మా కూటమి ప్రభుత్వానికి అయితే లేదు. ఇప్పుడు మరి ఇలాంటి లడ్డు యానిమల్ ఫ్యాట్తో కలిసిన లడ్డూలు తిన్నారు అని చెప్పేసి బ్రాహ్మణులు చాలామంది తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి ఏమంటారు? మేమందరం హిందువులుగా మా శరీరం మేమే ఒకసారి గగులుపాటు గురయ్యాం. ఇక్కడ ఇంత అన్యాయం అని చెప్పేసి నేను గత ప్రభుత్వ హయాంలో 3 సార్లు తిరుపతి వెళ్ళాను. ఆ ప్రసాదం తెచ్చి అమెరికాలో మా అన్నయ్య గారు అమ్మాయి వాళ్ళకి కూడా అమెరికా పంపించాను నేను. ఏంటి ఇలాంటివి కూడా ఉంటుందా అని చెప్పేసి మేము తినేసి వెంపరపాటుకి గురయ్యమాట. మనసంతా ఇది ఎలాగ అసలు ఏంటి ఆ భగవంతుడి ప్రసాదాన్ని ఇలా పాడు చేస్తారా, ఇలాంటి ప్రభుత్వాలు కూడా ఉంటాయా, మనిషికి కూడా ఇంత నీచమైన ఆలోచనలు ఉంటాయని చెప్పేసి మేము అందరూ అవాక్కయ్యామమ్మా. ఈ నిజాలు తెలియడం వల్ల కొంత ఇబ్బంది ఉన్నా కానీ ఈ తెలియకపోతే చాలా మనం ఊహించని పరిణామాలు జరుగుతాయి అన్నమాట. దాని గురించి జనానికి తెలియాలి. దీంట్లో కూడా ఎవరైతే దోషులుగా ఉన్నారో ఆ టీటీడీ బోర్డు చైర్మన్ వాళ్ళ చిన్నాన్న వీళ్ళందరికీ కూడా శిక్ష పడాలి. తర్వాత ఆ బోర్డులో కూడా గత ప్రభుత్వం ఎక్కువ అన్ని మతస్థులకి అవకాశాలు ఇచ్చి కావాలనే కుట్రతో డే బై డే ఆ వెంకటేశ్వర స్వామిని తగ్గిద్దామని ప్రయత్నం చేశారు. ఆ స్వామివారే తలుచుకుని ఈ గవర్నమెంట్ అది మార్చారు. చూద్దాం, ముందు అన్నీ జరుగుతాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు కదా, వైవి సుబ్బారెడ్డి అనే ఆయన టీటీడీలో ఇదివరకు కీలక పదవిలో ఉన్నారు. ఆయన 40 సార్లు దీక్షలు వేసుకున్నారు. అయ్యప్ప దీక్షలు ఆయన కన్నా గొప్ప భక్తుడు ఎవరు ఉంటారని చెప్పేసి అన్నారు. అంటే ఎక్కువ సార్లు మాలలు వేసుకుంటే అంత గొప్ప భక్తులు అయిపోతారంటారా? లేదండి, జగన్మోహన్ రెడ్డి గారికి అయ్యప్ప మాల గురించి తెలియదు. ఎందుకంటే గురుస్వామిని సూపర్ స్వామి అన్నారు ఆయన. అది అంటే దాన్ని బట్టి తెలిసిపోవచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు స్క్రిప్ట్ సరిగ్గా తయారవ్వలేదు. ఆయన రాసి చూసి చెప్తాడు. ఆ రోజు మీరు చూసారో లేదో డైరెక్ట్గా చెప్పేశాడు. అందుకనే సూపర్ స్వామి అన్నాడు. ఆయన తెలుసుకుంటాడులేమో, స్వామి గురించి తెలుసుకుంటాడు, స్వామి ఏంటో కూడా తెలియపరుస్తాడు వాళ్ళకి. ఆ టైం తొందరలోనే ఉంది.
టీటీడీ లడ్డూలో కల్తీ జరిగింది, జంతు చర్మాన్ని ఉపయోగించి ఆ నెయ్యిలో కల్తీ చేసి వాడారు అని అంటున్నారు కదా, దీన్ని ఎలా స్పందిస్తారు? అది వాస్తవం, అందరికీ తెలుసున్నదే. కనీసం ఆవు నెయ్యి కొనాలంటే బజార్లో కేజీ ఆవు నెయ్యి 3,000 అవుద్ది. అటువంటిది అతి చౌకగా వచ్చిందంటే మరి అది జంతుకోవు అనుకోవాలో మరి ఏమనుకోవాలో అందరికీ తెలిసిన విషయమే. అంచేత తప్పనిసరిగా అది కలిసింది హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసేలాగా జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చేయటం జరిగింది. అంచేత దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. హిందువులుగా దీన్ని తగిన చర్య తీసుకోవాలని గవర్నమెంట్ని మేము కోరుతున్నాం. మరి ఇది కేవలం 100 రోజుల పాలన సరిగ్గా జరగలేదు, సూపర్ 6 పథకాలు అమలు చేయలేదు, దాని డైవర్షన్ కోసమే ఈ వివాదం పైకి తెచ్చారని అంటున్నారు. ఏమ్మా మనం చూస్తున్నాం, విజయవాడలో వరదలు వచ్చాయి, ఎంత ఫాస్ట్గా పనిచేసాడు ఆయన. రాత్రులనక పగలనక అయినా బస్సులో బకాం చేసి అందరికీ ఫుడ్ అందేలాగా ఇవన్నీ చేసుకొచ్చి వరద పోయినట్టునే మొత్తం అంతా టౌన్ అంతా క్లీన్ చేశాడు. మీరు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు కదా. ఆయన అంటే సరిపోద్ది. సూపర్ 6 పథకాలంటే కొన్ని అవ్వకపోవచ్చు. ఈ లోపల ఫ్లడ్లు వచ్చాయి, రైతులు వేల కొద్ది ఎకరాలు పంటలు పోయి వాళ్ళకందరికీ ఏదో న్యాయం చేయాలి. అంచేత ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తా అంటున్నారు ఇవాళ రైతుకి. ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అనుకోకుండా వచ్చిన విపత్తుల వల్ల ఈరోజు సూపర్ 6 పథకాలు కొన్ని ఆగితే ఆగుండొచ్చు, అయినా పరిపాలన చాలా బాగుంది. అన్ని విధాలా సక్రమంగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసే విధంగా మంచి అభివృద్ధి చేస్తున్నారని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. 11 రోజులు దీక్ష పాటిస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఈ లడ్డూలో ఇలా జరిగిందని చెప్పి. దీని గురించి ఏమైనా? 11 రోజులు అంటే ఆయన ఇవాళ మరి చేస్తున్నారంటే హిందువుల మనోభావాలు దెబ్బతీసిన విధంగా చేసినప్పుడు ఆయన మంచి మనసుతో ఇవాళ నిరాదీక్ష చేస్తున్నారు. అంచేత దానికి మేమందరం కూడా మద్దతు ఇస్తామని నేను అంటున్నాను. సో ఇప్పుడు మనం 100 రోజుల పాలన డైవర్షన్కి టీటీడీ లడ్డు వివాదం తెరపైకి తీసుకొచ్చారని చెప్పేసి అంటున్నారు కదా, దీనిపై మీ స్పందన ఏంటి? అలా ఏం కాదండి, నార్మల్ పాలన అయితే బాగానే జరుగుతుంది. ఈ లడ్డు విషయం ఏంటంటే యాక్చువల్లీ లేట్గా తెలియడం వల్ల మనందరికీ ప్రాబ్లం వచ్చింది. ముందే తెలుసుంటే గత ప్రభుత్వంలో తెలిసినా బాగా కామ్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బయటకు తీసుకొచ్చిన కారణం ఏంటంటే ఈ ప్రభుత్వంలోనే ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు రావడం వల్ల కొంచెం మేలు జరిగిందని చెప్పొచ్చు. ఇంతకుముందు వరకు రాలేదంటే ప్రభుత్వం తప్ప ఎవరి తప్ప అని మనకి అంత ఐడియా లేదు. వాళ్ళ ప్రభుత్వం చూసుకోలేదు అంత ముందే ఉండాలి. అసలు ప్రభుత్వం ముందు ఉంటే బాగుండేది. మరి పాలన అయితే 100 రోజుల పాలన అయితే ప్రెజెంట్ అయితే అవుతుంది, చేస్తున్నారు, డెవలప్మెంట్ అయితే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు 100 రోజులకి డెవలప్మెంట్ అంటే కష్టమే, వస్తే టైం పడుతుంది దేనికన్నానే. చూద్దాం, ఇంకా టైం ఉంది కదా. పిఠాపురం గారు డెవలప్ చేస్తున్నారు, చెప్పిన పనులు మొదలు పెడుతున్నారు, అవుతున్నాయి, జరుగుతాయని ఆశిస్తున్నాం అంతే. పిఠాపురం వాళ్ళుగా. సో ఈ లాస్ట్ గవర్నమెంట్లో టీటీడీ కీలక స్థానంలో ఉన్న వైవి సుబ్బారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన 40 సార్లు అయ్యప్ప స్వామి మాల దీక్ష వేసుకున్నారు. ఆయన 40 సార్లు వేసుకున్నారు, అందుకే ఆయన చాలా గొప్ప భక్తుడు, అందుకనే ఆయనకి ఆ స్థానం ఇచ్చాం, ఆయనకు మించిన గొప్ప భక్తుడు ఉండరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు కదా, దీన్ని ఏమంటారు? అలాగే ఏం కాదండి, మాల వేసుకున్నాను మాత్రాన్ని ఇచ్చేస్తారంటే మా వాళ్ళు చాలామంది వేసుకున్నారు, ఇచ్చామని చెప్పండి. అలా అయితేనే అలా ఏం లేదు, నార్మల్గానే వాళ్ళ వాళ్ళు కాబట్టి ఇచ్చుకున్నారు. రెడ్డి అంటున్నారు కాబట్టి దాని మీద మేబీ అలా ఇచ్చుంటారు తప్ప అలా ఏం కాదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి లడ్డూలో కల్తీ అవనే కలిపేరనేటువంటి నినాదం మీద రాజకీయంగా రచ్చ జరుగుతుంది. అది ఒక హిందూగా అది ఏంటంటే నిజమైనటువంటి సనాతన ధర్మం అయినటువంటి హిందూ ధర్మంలో కులానికి మతానికి సంబంధించింది కాదండి, అందరికీ ఒక నమ్మకం అనేటువంటి ధర్మాన్ని మట్టిలో కలిపేశారు. ఎందుకంటే దానికి రాజకీయ నాయకులు అవ్వచ్చు, లేకపోతే సినిమా యాక్టర్లు అవ్వచ్చు, మాట్లాడేటువంటి విధానాలు విమర్శించడం అనేటువంటి తప్పు జరిగిందా లేదా, ఆ తప్పుని కప్పిపుచ్చడం కాదండి, జరగకుండా చేయడం అనేటువంటిది ధర్మం. ఆ ధర్మాన్ని కాపాడడం కోసం ఎంతో విలువైనటువంటి సహస్ర చక్రాధిపతి అయినటువంటి తిరుపతి దేవస్థానం, తిరుమల
వెంకన్న బాబు గారి దేవస్థానంలో జరిగినటువంటి చాలా ఘోరమైనటువంటి తప్పుని ఖండిస్తూ ఇలాంటి విషయం జరగకుండా ప్రభుత్వం వారు అవనివ్వండి, లేకపోతే అక్కడ ఉండేటువంటి వాళ్ళు అవనివ్వండి, ఎవరికి కూడా భక్తుడికి దేవుడి మీద ఉండేటువంటి నమ్మకాన్ని పోకుండా ఉండాలని చెప్పేసి దీని మీద కౌంటర్లు వేసుకోవడం, రాజకీయంగా అతను కలిపేయండి లేకపోతే ఇతను కలిపేయండి, లేకపోతే ఇది కులానికి సంబంధించినటువంటి వాడండి ఆడు ఇందులోకి వెళ్ళకూడదండి. భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నాయి. కులమత విభేదం కాదండి. హిందూ అంటే మతం కాదు, అది కులం కాదు, ధర్మం, సనాతన ధర్మం కాపాడడం కోసం ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి తప్పుడు పనులు చేయకుండా మరి ఆ స్వామివారి యొక్క ధర్మాన్ని కాపాడమని ఒక భక్తుడిగా నేను విన్నపించుకుంటున్నానండి. లడ్డు వివాదం తెరపైకి కేవలం కూటమి ప్రభుత్వం వాళ్ళ 100 రోజుల పాలన అనేది సరిగ్గా జరగలేదు, దానికోసమే ఇది తెరపైకి తీసుకొచ్చారని అంటున్నారు కదా. అమ్మ 100 రోజుల పాలన జరగలేదనుకుంటే ముందున్న రాజుగారు అంటే మనల్ని 1400 సంవత్సరాలు ముస్లింలు, 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు పరిపాలించారు. అప్పుడు జరగలేదు కొత్తగా ఈ 100 రోజుల్లో ఎవరన్నా ఏం చేసేస్తారమ్మా? పెళ్ళయిన తర్వాత ఒక భార్యకి భర్తకి అటాచ్మెంట్ కడగాలంటే కనుక 12 సంవత్సరాలు పడుతుంది. అలాగే ప్రభుత్వం వారు తన యొక్క ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి జరిగినటువంటి తప్పులు కానీ లేకపోతే ఉన్నటువంటి వివాదాలను కానీ క్లియర్ చేయడానికి 100 రోజు పాలన సరిపోదమ్మా. మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి అప్పులకి 100 సంవత్సరాల పాలన ఉన్నప్పటికీ కూడా ఈ అప్పులు తీరేలా లేవు అమ్మ. సరైనటువంటి రోడ్లు కానీ లేకపోతే బీదవాడికి అందేటువంటి వైద్యం కానీ లేకపోతే విద్యకు సంబంధించి సరైనటువంటి విషయంలో కానీ అంటే అందరికీ బటన్ నొక్కుతున్నాం డబ్బులు వస్తున్నాయి, బటన్ నొక్కుతున్నాం డబ్బులు పడిపోతున్నాయి అనుకున్నారే తప్ప అతని బటన్ అందరూ వేరేగా నొక్కుతారని అనుకోలేదు. రాజకీయంగా విమర్శించడం అనేటువంటిది కాదు, కానీ 100 రోజు పాలన కాదు. అంటే మనిషికి కావాల్సినటువంటి రవాణా కానీ అంటే ఈ రోజు మేము బయలుదేరి కాకినాడ వెళ్ళాలనుకో ఎవరికైనా 24 గంటలు నొప్పి వచ్చి దారిలో చస్తాడు. మా ఊరి నుంచి ఇక్కడ రావడానికి గత 15 ఏళ్ళుగా కూడా నా రోడ్డు లేదు. ఇలాంటి విషయాల మీద లేకుండా లడ్డూల కోసం ప్రసాదాల కోసం రచ్చ చేసుకోవడం కానీ లేదా ఇలాంటి విషయాల్లో తప్పులు జరిగి అక్కడ సరైనటువంటి వ్యక్తి, ఒక అర్హత ఉండేటువంటి వ్యక్తి పీఠం మీద కూర్చేటువంటి వాడి కోసం ఆలోచన చేసి కూటమి ప్రభుత్వాలు అవనివ్వండి లేదా వేరే ప్రభుత్వాలు అయినప్పటికీ కూడా ధర్మం మీద కూర్చునేటువంటి ట్రస్ట్కి సంబంధించిన వ్యక్తి ఆధ్యాత్మిక వ్యక్తి అయినటువంటి వాడిని ఎంచుకుని ఆ పీఠానికి అధిపతిగా చేసినట్లయితే తప్పులు జరగవు. అంతే తప్ప తప్పులు ఎన్నున్నా తమ తప్పులు ఎరగని వారు గొప్పవారని 100 రోజుల పాలన కోసం ఈ లడ్డూకి సంబంధం లేదు. జరిగినటువంటి విషయాన్ని ముందర తప్పు జరిగిందా లేదా అనేటువంటి విషయాన్ని పూర్తిగా విశ్లేషణ చేసి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా కామెంట్స్ చేశారు కదా. వైవి సుబ్బారెడ్డి అనే ఆయన ఇదివరకు టీటీడీలో చాలా కీలక పదవిలో ఉన్నారు. ఆయనంత గొప్ప భక్తుడు లేరు, 40 సార్లు అయ్యప్ప దీక్ష వేసుకున్నారు, ఆయనకి మించిన భక్తులు లేరు అని చెప్పేసి అన్నారు. అంటే 40 సార్లు దీక్ష వేసుకుంటే గొప్ప భక్తుడు అవుతారంటారా? 40 సార్లు దీక్ష చేయడానికి నేను రోజు పిఠాపురాన్ని 25 సంవత్సరాలుగా వస్తున్నాను. అంటే భక్తుడికి డబ్బులు ఇవ్వలేనటువంటి డబ్బులకి దానం చేయలేని స్థితిలో ఉండొచ్చు. దేవుడిని చూడాలి. ప్రతి ఒక్కడు కూడా తనకు మంచి పిల్లలు పుట్టాలని, బాగా మంచి పిల్లలు రావాలని, ఆరోగ్యం బాగుండాలని, పదవి రావాలని వస్తాడు తప్ప భక్తిగా గుడికి వచ్చేవాడు 190 మంది ఎవరన్నా ఉన్నారేమో చేతులు ఎత్తమనండి, ఉండరు. వెంకన్నబాబు దగ్గర ఏమైనా డబ్బులు వస్తే కనుక డబ్బులు వేయడానికి ఆ స్వామి నాకు మగ పిల్లవాడు పుడతాడో నేను దోపిడీ ఇస్తాను, నాకు ఏమైనా 10% కమిషన్ వస్తే అందులో ఇస్తాను అనుకునేటువంటి ఉంటారు తప్ప భగవంతుడు మాత్రం పూర్తిగా ఆధ్యాత్మికతతో వెళ్ళేటువంటి వారు తక్కువ. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా విజువల్ చూశారు. ఎవరో వెళ్ళినటువంటి వారు మతానికి సంబంధించినటువంటి వారు వెళ్ళిన మీరు చెప్పిన పెద్దల పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లకి అక్షంతలు ఎత్తే తుడిసేసుకోవడం, పారకు విత్తే కచ్చీపులతో తుడిసి పక్కన పోసేసుకోవడం చాలా విషయాలు విజువల్ చూశారు. అంటే ఆ ధర్మం కోసం తెలియనటువంటి వ్యక్తిని అక్కడ పెట్టడం అనేటువంటిది వాళ్ళకి తెలాలా? అంటే ధర్మాధర్మాలు అంటే ఎవరైనప్పటికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఏ కులానికైనా ఏ మతానికైనా ఎవరికైనప్పటికీ కూడా ప్రభుత్వాన్ని పాలించే ప్రజల వద్దకు పాలనలాగా ప్రజల కోసం ప్రజలు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వంలో ఎవరన్నా భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ధర్మాన్ని కాపాడడం కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి ఎవరైనా పాలించవచ్చు. పాలకులు రాక్షసుల కింద మారకముందే ఇలాంటి ధర్మాలని గుడుల్ని ఎక్కారు. మరి ఆయన ఎక్కిన తర్వాత మరి అంతర్వేదిలో ఉండేటువంటి రథానికి సంబంధించిన సమస్యలు, అలాగే పిఠాపురానికి సంబంధించినటువంటి హిందూ ధర్మంలో దేవుడి యొక్క విగ్రహాలు పగలగొట్టడం మరి ఇప్పుడు 100 రోజు పాలనలో జరగలేదు. అదే ధర్మాన్ని కాపాడడం కోసం ఎవరి ధర్మం వాళ్ళు ఉంటారు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు తలదూకుంటారు, ఎవరికి నచ్చిన బట్టలు వాడు వేసుకుంటాడు. కానీ ఏం జరిగింది అనేది కన్నా జరగవలసింది మంచి చేయాలని కోరుకోవడం అనేటువంటి చాలా మంచి విషయం. భగవంతుడి విషయంలోనే మతంగా దీన్ని కులం మతానికి సంబంధించిన విషయం కాదు, తప్పు జరిగిందనే దాన్ని మతంగా రెచ్చగొట్టి ప్రభుత్వాల్లో విభేదాలు తేవడం మంచిది కాదని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. నమస్కారం అండి. ఒక హిందూ ధర్మంగా టీటీడీ లడ్డు అంటే ఎంతో విశిష్టత కూడింది, ఎంతో భక్తిగా హిందువులు వస్తూ ఉంటారు. అలాంటి టీటీడీ లడ్డూలో యానిమల్ ఫ్యాక్ట్స్ కలిసిన నెయ్యిని యూజ్ చేస్తున్నారు అని చెప్పిన విదంతులకి బ్రాహ్మణులుగా మీరు అసలు ఎలా ఫీల్ అవుతున్నారు?
శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనకి తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వెంకటేశ్వర స్వామిగా భావిస్తాం మనం. ఆ క్షేత్రాన్ని ఎంతో పరమ పవిత్రంగా, ఎంతో పుణ్యంగా, ఎన్నో కొన్ని గంటల కొద్దీ లైన్లో నుంచున్నా కూడా ఒక్క సెకండ్ స్వామివారిని చూస్తే మనకి ఎంతో తనివి తీరా ఆనందం కలుగుతుంది. అటువంటి క్షేత్రంలో ఇటువంటి ప్రసాదాన్ని చాలా విశేషమైనటువంటి ఎన్నో విదేశాల నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకుంటుంటారు. అటువంటి క్షేత్రంలో ఆ ప్రసాదాన్ని మనం ఎంతో భాగ్యంగా కొలుస్తాం. ఆ దర్శనం చేసుకుని ప్రసాదం ఇంటికి తెచ్చుకున్నాక కూడా 10 మందికి చాలా గొప్పగా స్వామివారి అనుగ్రహం వారికి కూడా దక్కాలన్న ఉద్దేశంతో ఆ ప్రసాదం అందరికీ పంచిపెడుతూ ఉంటాం. అటువంటి ప్రసాదం ఈరోజు రకరకాల విధాలుగా మనం చూస్తున్నట్లయితే అన్ని రకాల పదార్థాలు, అలాగే ఫిష్ ఆయిల్, ఇటువంటివన్నీ కూడా పదార్థాల్లో కలిసి మనం అదే ప్రసాదాన్ని మనం ప్రసాదంగా తీసుకుంటున్నందుకు మనం ఎంతో బాధాకరంగా భావించాలి. ఇటువంటి దాని మీద హిందూ ధర్మం కూడా చాలా విశేషమైనటువంటి కృషి చేసి చాలా పెద్ద తీవ్ర స్థాయిలో దీన్ని ఖండించి భక్తులందరూ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి మనం అందరూ ఇదే ఉద్దేశంతో దీన్ని ఒక క్షేత్ర స్థాయిగా తీసుకెళ్ళి ఇటువంటి సమస్యని మనమందరూ కూడా ఏకమతంగా ఒకటే మతంగా తీసుకుని దీన్ని గట్టిగా పోరాడించాలని చెప్పి కోరుకుంటున్నాను. అసలు ఇలా చేయడం వరకు ఎంతవరకు నిజమంటారు? వరకు నిజం అనేది ఏమిటి అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు కరెక్ట్ అనేది కాదు, కరెక్ట్ కాదని అందరూ కూడా చెప్పగలరు. ఇది నిజం అని కానీ ఇది పవిత్రమని కానీ ఎవరు కూడా నమ్మరు. ఎందువల్ల అంటే ఆ క్షేత్రం విశేషం అటువంటిది. ఆ 7 కొండలంతా కూడా స్వామివారు ఉంటారని మనం భావిస్తాం. ఒక కొండ మీద మనం భావించాం, 7 కొండలంతా కూడా ఆయనమే అని, ఆయన సొత్తుగా మనం భావిస్తాం. అటువంటి క్షేత్రంలో ఇటువంటివి జరగడం కూడా చాలా అనర్థాలకు మనకు దారి తీస్తుందని చెప్పేసి మనం భావించి దాన్ని మనం ఎంతో పరమ పవిత్రంగా భావించి స్వామివారి ప్రసాదాన్ని, స్వామివారి వైభవాన్ని మరింత క్షేత్ర స్థాయిలో మనం అన్ని విదేశాలకి, దేశాలకి కూడా ఈ గొప్పగా మనం చెప్పి దాని గురించి మనం పూర్తి స్థాయిలో ఖండించి చేయాలి. మనం ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పదవిలో గత 5 సంవత్సరాలుగా ఎవరైతే టీటీడీ ఈవోగా ఉన్నారో వైవి సుబ్బారెడ్డి గారు, ఆయనకి ఆ పదవి ఇవ్వడానికి కూడా కారణం ఆయన 40 సార్లు అయ్యప్పమాల దీక్ష వేసుకున్నారు. అతనికి మించిన భక్తుడు ఎవరు ఉండరు, అందుకని ఆయనకి ఇచ్చామని చెప్పి అంటున్నారు. అంటే 40 సార్లు దీక్ష వేసుకుంటే గొప్ప భక్తుడు అవుతారంటారా? దీక్ష అనేది 40 సార్లు కాదు, 50 సార్లు 60 సార్లు చేసినటువంటి కూడా మన ఊరిలో చాలామందే ఉన్నారు. దీక్ష కేవలం ఒక అయ్యప్ప దీక్షనే కాదు, ఒక రాజకీయ నాయకులను కాకుండా ఏదో ఒక పీఠానికి అధిపతినో, ఒక సంఘ సంస్కర్తనో, లేదా హిందూ ధర్మం పూర్తిగా తెలిసిన వాడిని ఎవరినైతేనో వాళ్ళనైతే మనం చైర్మన్గా కానీ ఈవోగా కానీ చేయాలి. కానీ రాజకీయ నాయకుల్ని చైర్మన్లుగా చేసి వాళ్ళ వల్ల ప్రభుత్వ ఆధీనంతోనో పలుకుబడితోనో కేవలం దర్శనానికి లెటర్లు రాయించుకుని దర్శనం చేయించుకునే పరిస్థితి తప్ప ధర్మాన్ని కానీ క్షేత్రాన్ని కానీ కాపాడే రాజకీయ నాయకులు కాకుండా హిందూ ధర్మాన్ని కాపాడేవాళ్ళు, సంఘ సంస్కర్తలు అటువంటి వాళ్ళు, అలాగే హిందూ ధర్మాన్ని కాపాడేవాళ్ళు, అలాగే కూడా పీఠానికి మనకి చాలా పీఠాలు ఉన్నాయి క్షేత్రంలో భావిస్తే. కంచి పీఠాధిపతి, శృంగేరి పీఠాధిపతి, ఇటువంటి వాళ్ళు, రామానుజాచార్యుల వారు, ఇటువంటి ఆచార్యులందరూ కూడా వైష్ణవ సాంప్రదాయ ఆచారంగా చాలామందిని తీసుకుంటున్నారు. అటువంటి వారిని మనం చైర్మన్గా భావించి అటువంటి వారిని చైర్మన్గా తీసుకుంటే దేవాలయంలో జరిగే ఆచార సాంప్రదాయ స్వామివారి కైంకర్యాలన్నీ కూడా యథావిధిగా జరిగి వాటికి ఉన్న పవిత్రతను మనం కాపాడుకోగలమని నేను భావిస్తున్నాను. చాలా బాధాకరంగా ఉంది తల్లి. హిందువులే కాకుండా బ్రాహ్మిన్స్ ఉంటారు ఇందులోని. ఎప్పుడు కూడా అన్నది ముట్టరు చాలామంది. వైశ్యాస్ ఉంటారు తల్లి, వాళ్ళు ఎప్పుడు అన్నది ముట్టరు తల్లి. ఎటువంటిది పవిత్రమైన తిరుపతి దేవస్థానం ప్రసాదంగా భావించి ఎవరో ప్రసాదం ఇస్తేనే, ఎవరో తిరుపతి వెళ్ళి ప్రసాదం ఇస్తేనే ఎంతో పవిత్రంగా దాన్ని కళ్ళకి అద్దుకుని పూజించుకుని మేము తింటుంటాం, ప్రసాదం కింద స్వీకరిస్తామండి. అటువంటి దాంట్లో జంతు కలేబర కొవ్వులు కలిసే ఎంత బాధాకరమైన విషయం అంటే అండి, చాలా బాధపడుతున్నాం మేడం. ఇంత వైసీపీ ప్రభుత్వం ఇంత దారుణాన్ని ప్రతి దాని మీద ఇన్కమ్మే చూసుకుంటే ఎలాగండి? ఒక హిందూ యొక్క ధర్మం కాపాడాలి కదండి. హిందువులు ప్లస్ శాకాహారులు ఎంతమంది ఉంటారండి. ప్రసాదంలో కూడా ఇన్కమ్ చూసుకుంటే రాజకీయం చేస్తే ఎలాగ మేడం గారు? చాలా దారుణంగా ఉంది మేడం. మరి ఇవి ఒకటేనే కాదండి, తిరుపతి దేవస్థానానికి ఒక సామాన్య మానవుడు పైకి వెళ్ళి ఒక భక్తుడు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా ఇవాళ వెళ్ళి అబ్బా నాకు మొక్కుబడి ఉందో తీర్చేసుకుని వెంటనే వచ్చేయచ్చు అన్నది ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వంలో కనిపించలేదు మేడం గారు. 3 నెలల ముందు ఎప్పుడో ఓపెన్ అయిన 1 గంటకో 2 గంటకో స్లాట్ క్లోజ్ అయిపోయింది మేడం గారు. ఇది ఏంటి హిందూయిజాన్ని అణిచేయడానిక? ఇది వాళ్ళు పెట్టిన రూల్స్ అన్నీ. తిరుపతి దేవస్థానానికి ఇన్కమ్ రాకూడదు, భక్తులు రాకూడదు,
వచ్చిన భక్తులు కూడా ఈ అపవిత్రమైన ఈ లడ్డూలు తినేసేసి ఇది తినేసి మేము ఒకసారి అపవిత్రత అయిపోయాం అనుకుండగా ఈజీగా తీసుకుంటుంటారండి. ఒకనాడు ఏదో వారం చేస్తుంటాను మేడం, ఒకనాడు అన్నీ తినేసి అనుకోండి, సరే ఇంకా మానేయచ్చు, తప్పు చేసాను అనుకుంటాను. ఇదే విధంగా హిందూయిజం నుంచి బయటకు పంపేయడానిక నేను జంతు కొవ్వు తినేసాను. ఇప్పుడు ఇక్కడి నుంచి అన్నా సరే నేను ఇంకా అన్నీ కోల్పోయాను, ఇక్కడి నుంచి ఎలా ఉన్నా పర్లేదని ఈ హిందూయిజం నుంచి వీళ్ళని డైవర్ట్ చేసేయడానికి ఈ పనులన్నీ చేస్తున్నట్టుకుంది కానీ మేడం, నిజంగా ఏ మతాన్ని ఆ మతం గౌరవించాలండి. ఏ ప్రభుత్వం అయినా సరే, క్రిస్టియన్స్ అవ్వచ్చు, ఇస్లాం అవ్వచ్చు, ఈ హిందూ మతం అవ్వచ్చు, ఎవరి ఆచరణ వాళ్ళే పాటిస్తూ రాజకీయం చేయండి, తప్పులేదు ఎవరైనా సరే అండి. ఒకరు దేవాలయాల మీద దాడులు చేపిస్తా, అలాగే ఇప్పుడు 14-15 దేవాలయాల మీద దాడులు జరిగాయండి ఈ వైసీపీ ప్రభుత్వంలో. ఈయన ఓన్లీ హిందూయిజాన్ని అనచడానికే ఈయన సీఎంగా చేసినట్టుకుంది కానండి, ఈ ప్రజలందరికీ మనం సమన్యాయం చేయొచ్చు, అన్ని మతాలని మంచిగా చూడొచ్చు, అందరూ సోదరభావంతో నడిపించవచ్చు అన్న భావన ఒక్కడికి అనిపించలేదు మేడం గారు.